హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఐఆర్ ప్రకటనపై తాజా సమాచారం అందింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో నేడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వారి గుండెల్లో గూడు కట్టుకునున్న అసంతృప్తి క్రమంగా పెరిగి ఒక అగ్నిపర్వతంలా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ రోజుకి ఆ రోజు పరిష్కారం కాకపోగా అవి మరింత జటిలమవుతూ కొండలా పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యల పట్ల ఒక స్పష్టమైన, సానుకూలమైన మరియు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే విధానంతో ఆలోచించడం లేదనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఈ అసంతృప్తి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఇప్పుడు ప్రత్యక్ష పోరాటాల వైపు దారితీస్తోంది. గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను నమ్మి తమ కష్టాలు తీరుతాయని ఆశించిన ఉద్యోగ వర్గాలకు ఇప్పుడు నిరాశ ఎదురవుతోంది. ఆనాడు ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి రాగానే మీ పెండింగ్ బకాయిలన్నీ తీరుస్తాము, మీ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందుల సాకుతో కాలయాపన చేస్తున్నారనేది భావన వ్యక్తమవుతోంది. నిజానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొంత సమయం ఇవ్వాలి అని భావించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం వారికి తెలియంది కాదు. అందుకే వారు దాదాపు 2 ఏళ్ల నుంచి ఓపికగానే ఎదురుచూశారు. కానీ ఆ ఓపిక ఇప్పుడు నశిస్తోందండి క్రమంగా. ఇలాంటి ఉత్కంఠభరితమైన తరుణంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గమంతా ఏకతాటిపైకి వచ్చింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఫ్యాక్ట్‌పో ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వ కార్యదర్శి సీఎస్ నీరబ్ కుమార్ గారు సాయి ప్రసాద్ నేతృత్వంలో ఒక కీలక నోటీసునైతే అందజేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష చర్చలకు ప్రత్యక్ష చర్యలకు దిగుతామని ఈ నోటీసులో హెచ్చరించారు. ప్రభుత్వం కేవలం హామీలు ఇవ్వటం, మాటలతో కాలక్షేపం చేయటం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక ఖచ్చితమైన కార్యాచరణ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది. ఎన్నికల నిర్వహణ నుండి ప్రభుత్వ సర్వేల వరకు కూడా ప్రతి పనిలోనూ ఉపాధ్యాయులే ముందుంటారు. అటువంటి కీలకమైన వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మేము కేవలం మా జీతాల కోసమే అడగటం లేదు. విద్యారంగం కుంటుపడుతోందని, రిటైర్ అయిన వృద్ధ పెన్షనర్లు ఆకలితో అలమటించకూడదని పోరాడుతున్నాం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరి తమ కుటుంబాలు, బంధువులతో కలిసి కూటమికి మద్దతు తెలిపినందుకు ఇప్పుడు తమకు దక్కుతున్న ప్రతిఫలం ఇదేనా అని వారు ప్రశ్నించారు. మరి ఫ్యాక్ట్‌పో ఇచ్చిన నోటీస్‌లో అంతర్గత ప్రధానమైనటువంటి డిమాండ్‌లు 12వ వేతన 12థ్ పీఆర్‌సీ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయడము, 11వ పీఆర్‌సీ కాలపరిమితి ముగిసిపోయింది. చాలా కాలం అవుతున్నా సరే కొత్త కమిషన్ వేయకపోవడం అనేది సో, ఆర్థికంగా ఉద్యోగులకు భారీగా నష్టమైతే తెచ్చిపెడుతుంది. దీంతో 30% పాటు మధ్యంతర భృతిని ఐఆర్ వెంటనే ప్రకటించాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ మేరకు వారు పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, అందుకే ఐఆర్ అనేది ఒక తక్షణ ఊరటగా ఉంటుందని వారు వివరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన బకాయిలు మరియు దాదాపుగా 30,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయి ఉన్నాయి అని జెప్పేసి అంచనా. ఇందులో డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ నగదు, అలాగే గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ వంటివి ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు తమ జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము కోసం ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సి రావడం అనేది ఒక దారుణమైన పరిస్థితి. మరి వీటన్నిటిని ఒకే ఒకసారి ఒకసారి ఇవ్వకపోయినా కనీసం 2 సార్లు నెలవారీ షెడ్యూల్ ప్రకారంగా అయినా విడుదల చేయాలని అయితే కోరుతున్నారు.
ముఖ్యంగా సిపిఎస్ రద్దు అంశం ఉపాధ్యాయుల గుండెల్లో రగులుతున్న సెగ. పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క మెమో ప్రకారంగా ఓపీఎస్ వర్తింపచేయాలని అయితే వారు గట్టిగా కోరుతూ ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, నాన్ టీచింగ్ డ్యూటీస్ చెప్పడం వల్ల విద్యా ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయని, వాటిని కేవలం పాఠాలు చెప్పడానికే ఉపాధ్యాయులను పరిమితం చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫ్యాక్ట్‌పో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే ఏప్రిల్‌లో జరగబోయే 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం స్పాట్ ఎవాల్యుయేషన్ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఏప్రిల్ 9న స్పాట్ కేంద్రాల వద్ద ధర్నాలు, అలాగే ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం దాదాపు 6,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, అది మొత్తం బకాయిలలో కేవలం ఒక చిన్న భాగమే మాత్రమేనని, ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై స్పష్టత వచ్చే వరకు పోరాటం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. మరోవైపు పంచాయతీరాజ్ మరియు మునిసిపల్ ఉపాధ్యాయుల సమస్యలు, కారుణ్య నియామకాలు, ఏకీకృత సర్వీస్ రూల్స్ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించడం ద్వారా ఉపాధ్యాయులపై పని భారాన్ని తగ్గించవచ్చు. అలాగే ఎంఈఓ మరియు హెచ్ఎం బదిలీలలో ఉన్న అసంబద్ధతను తొలగించి పారదర్శకమైన బదిలీల ప్రక్రియను చేపట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులను తయారు చేసే ఉపాధ్యాయులు ఇలా రోడ్లెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం అనేది నిజంగా విచారకరము. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క ఫ్యాక్ట్‌పో నాయకత్వంతో చర్చలు జరిపి ఒక నిర్ణయమైనటువంటి ఆహ్, రిస ఆహ్, నిర్దిష్టమైన గడువులోగా సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆవేదనను అర్థం చేసుకొని వారి ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు పూయించాలని అందరూ కోరుకుంటున్నారు. లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దారితీసే ప్రమాదము ఉందని ఉపాధ్యాయ సంఘాలైతే హెచ్చరిస్తూ ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఐఆర్‌కి సంబంధించిన తాజా సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.